శ్రీ గురుభ్యో నమః. రమణ భగవాన్ గారు చెప్పిన అమృతవాహిని. అజ్ఞాని ఎంత జాగ్రత్తగా ఉన్నా అతని నోటి నుండి అనవసరపు మాటలు వస్తాయి. అహంభావన ఇది అని తెలుసుకోవడానికి కొన్ని వేల జన్మలు పడుతుంది. ఒక మనిషి దుర్మార్గంలో ఉండి పూజ చేసినా జపం చేసినా సత్యం తెలియబడదు. ఎందుకంటే సన్మార్గంలో ఉండి సాధన చేస్తూ ఉన్న వారికి సత్యం దొరకడం లేదు. దుర్మార్గ వాసనలో ఉన్న వారికి ఏం తెలుస్తుంది? అసూయ, భయము, సంసార లక్షణాలు. నేను ఒకడిని ఉన్నాను అనుకుంటే నీకు ఆత్మజ్ఞానం కలగదు. కోపము, భయము శారీరక మానసిక ఆరోగ్యాలు చెడగొడతాయి. నేను అనే తలంపు పెద్దది అయితే మనస్సు అవుతుంది. అహంకారమే సమస్యలను సృష్టిస్తుంది. కుటుంబ సభ్యుల ఫీలింగ్ వలన సమస్యలు వస్తాయి. దుఃఖ కారణము బయట లేదు. కర్తృత్వం వలనే దుఃఖం వస్తుంది. జీవితంలో నేర్చుకునే పాఠాలు ఎక్కువే. నీరు ఉంటే బుడగలు వస్తాయి. అలాగే నేను అనేసరికి తలంపులు వస్తాయి. మాయ కొలతలు వేస్తుంది. బ్రహ్మానికి కొలతలు తెలియవు. ఇష్టాలు అయిష్టాలు పెరిగితే ధర్మాన్ని ఆచరించే బుద్ధి పోతుంది. సద్బుద్ధి తగ్గిపోతుంది. మీ ఇంటి వద్ద మీ పనులు మీరు చేసుకోండి. మిగిలిన కాలాన్ని భగవంతుని పాదాలను ఆశ్రయించి జీవించండి. ఆసక్తి అహంభావాన్ని పెంచుతుంది. సంఘరాహిత్యంగా జీవించండి. అసత్యమైన నేనును విడిచిపెట్టడమే సాధన. కుంగిపోవడము, పొంగిపోవడము అసత్యము. ఆ సంగతి తెలియక మీ ఆలోచనల్ని సమతుల్యం చేసుకోలేకపోతున్నారు. పట్టుపురుగు తాను అల్లుకున్న గూటిలో తానే బంధించబడి చనిపోతుంది. అలాగే మనం కోరుకునేది మంచో చెడో తెలియక వెర్రి కోరికలతో అశాంతితో ఉంటున్నాము. బంగారు లేడి ఉండదు అని సీతకు కూడా తెలుసు. ఆ సమయంలో బుద్ధి భ్రమించింది. అదే మాయ. మనం కూడా భగవంతుని మాటను అతిక్రమిస్తే రాక్షసుల చేతిలో పడతాము. పాడులోకాలకు వెళతాము. దీనినే లక్ష్మణ రేఖ అంటారు. గుణాలు తాళ్ళు, అవి మనల్ని సత్యం వైపుకి వెళ్ళనివ్వవు. అవే బంధిస్తాయి. రైలు దాటిపోతూ ఉంటే పరిగెత్తుకొని ఎలా పట్టుకుంటామో రజోగుణంలో ఉన్నవాడు తన పొరపాట్లను సరిచేసుకోకుండా ఇతరులను విమర్శించడానికి హడావిడి పడిపోతూ ఉంటాడు. తల్లికి కూతురు మీద ప్రేమ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత తన్ను చూస్తుందనే భావంతో అలా ఉంటుంది. కానీ ఈశ్వర ప్రేమలో అటువంటిది ఏమీ ఉండదు. అది ఉన్నతమైంది. నేను అనే 2 అక్షరాలలోనే ఎంతో విషం ఉంది. మహిమలు, భోగాలు, వరాల కోసము మనస్సు ఉత్సాహం చూపుతుంది. అలా ఉండకుండా అది ఉండలేదు. బంగారం చూసిన వాడు దాని నాణ్యతను జాగ్రత్తగా చూసి తూకం వేసి రేట్ చెప్తాడు. అలాగే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే బంగారం లాంటి మాటను భగవాన్ చెప్పారు. అహంకారం ఉంటే అంతా ఉంది. అహంకారమే కోరిక, పుట్టిక, చావు. అహంకారము నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను కనిపింపజేస్తుంది అన్నారు. దుఃఖము అసత్యం వల్ల వస్తుంది. అహంకారం నుండి అధ్యాస అంటే సత్యము అసత్యంగాను, అసత్యం సత్యంగాను కనిపింపచేస్తుందన్నమాట. దాని తర్వాతనే దుఃఖం వస్తుంది. అహంకారానికి ఆవరణ ఉంటుంది. అంటే బంధువులు, స్నేహితులు అని గోడ కట్టుకోవడం అన్నమాట. అదే గొయ్యి, నుయ్యి. ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే అందులో నుండి విడుదల పొందలేము. మీసాలు, గడ్డాలు పెంచుకోవడం తేలికే కానీ అజ్ఞానము అనే ఆ గొయ్యలో నుండి బయటపడ్డము అంత తేలిక కాదు. శాస్త్ర ప్రమాణం మీ మీద లేదు. సమాజ ప్రభావం మీ మీద పడుతూ ఉంటే అది నిజం అనుకుంటే నీవు అవివేకివి. ఏదైతే మరచిపోవాలి అనుకుంటున్నావో అదే గుర్తుకు వస్తున్నాయి అంటే అదే మాయ. ప్రతి నామ, రూప, ఆకర్షణ చివరకు దుఃఖాన్ని తీసుకుని వస్తుంది. ఇతరులు మనల్ని గౌరవించాలనే ఆలోచన రావడం అంటే లోపల వెళ్తూ ఉండబట్టే వస్తుంది. మనం సుఖంగా ఉండడానికి ఇతరుల కారణం ఏమిటి? ఇష్ట అయిష్టాలు వచ్చాక తెలివితేటల విలువ లేదు. కీర్తికాంక్ష కూడా స్వార్థమే. స్వార్థపరుడికి సత్యం తెలియబడదు. దేహానికి వచ్చే రోగాలు భరించగలం కానీ మనసుకి వచ్చిన రోగాలు భరించడం మాత్రం చాలా కష్టం. దుర్మార్గము, చెడ్డ అంతా మనస్సు వల్లనే. చిన్న చిన్న గొడవలను కూడా అది పెద్ద గొడవగా చేసేస్తుంది. జప ధ్యానాల వలన మనస్సుకు నిగ్రహం కలుగుతుంది. మనస్సే దుమ్ము. దానికి మరలా ఇతర గొడవలు కలుగజేసుకొని మరింత దుమ్ము పులుముకోకుండా చూసుకోవాలి. ఇష్ట అయిష్టాలు తగ్గిపోతే మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోతుంది. జీవలక్షణము గుర్తింపు కోరుకుంటుంది. ఎన్నికల్లో నిలబడేవాడు గుర్తింపు కోరుకుంటాడు. సాధనకు గుర్తింపులు ఎందుకు? ఏం చేసుకుంటాడు?
అహంకార మమకారాల వల్లనే దేహాభిమానం కలుగుతుంది. దేహాభిమానం నశించకుండా ముక్తి లేదు. నిరంతరము మార్పు చెందేదే సంసారము. శరీరం నిజం కాదు, ఆలోచనలా మారుతూ ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టుకోకూడదు. లౌకికుడు పనిని కర్తవ్యంగా చేస్తాడు, ఆ పనినే భక్తుడు పూజగా చేస్తాడు. లౌకికుడు ప్రజలను పీడించి సంపాదించింది డబ్బు కాదు, రక్తము. ఇష్ట అయిష్టాలు లేకపోతే బాధలు ఈ నిమిషంలో తగ్గిపోతాయి. దేహాభిమానం ఉన్నవాడు ఎవ్వడు స్వతంత్రుడు కాడు. ఇష్ట అయిష్టాలకు మించిన బాధ ప్రపంచంలో మరొకటి లేదు. మనస్సు కల్పితము, కానీ మనస్సు పుట్టిన చోటు కల్పితమనేది కాదు. మీ అమ్మాయిని మీరు ఎంతో ప్రేమిస్తారు. ఒక్కో సంవత్సరంలో మీ అమ్మాయి అహంకారంలోంచి వచ్చిన కోపానికి మీలో ఉన్న అహంకారం బాధగా మారిపోతుంది. కోపం పట్టుతుంది. మీ అహంకారం దాంతో మీకు బాధ పట్టుకొచ్చింది. మీ అమ్మాయి మీకు ఫోన్ చేయకపోతే తండ్రిగా తన గురించి ఎంత కష్టపడ్డాను అని మీ అహంకారం పెరుగుతుంది. ఒకవేళ మీ అమ్మాయి ఫోన్ చేస్తే మీరు మాట్లాడడం మొదలు పెడితే మీ అమ్మాయి ముందు ఫోన్ అమ్మకి ఇవ్వండి అంటే మీ అహంకారం పెరిగి ఎంత కష్టపడి చదివించాను, నా మాటకు విలువ లేదు, దానికి ఎంత కోపమో అని బాధకు గురి అవుతూ ఉంటారు. ఇదంతా అహంకారం అనే విలాసము. అది స్వప్నం అనే ఎరుక. మీకు వస్తే దుఃఖం రాదు. నేను అనే అహంకారం విజృంభిస్తూ ఉంటే నీ పాదాన్ని దాని మీద పెట్టి అణగదొక్కాలి. అది సాధకుడి లక్షణము. అహంకారంతో మీరు కలిసిపోకూడదు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.